ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ కు రాబోయే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు ఎంపీ వద్దిరాజు. కారేపల్లి మండలంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం జరిగింది. తెలంగాణ ప్రజల హక్కులను కాపాడేలా పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుక ఉండేలా నామా నాగేశ్వరరావును గెలిపించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కోరారు. బ్రహ్మాండ సంక్షేమ పథకాలు కూడా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలు కూడా మనం బ్రహ్మాండంగా పెట్టుకున్నాం. అయినా కూడా 10 సంవత్సరాలు అన్ని చూసినాక కూడా మరి ఇవాళ ప్రజలు ఒక విధంగా చెప్పాలంటే ప్రజలు మోసపోయారా, ప్రజల్ని మోసం పెట్టారా? మోసంలో ఎవరనేది కానీ మోసం మట్టికి జరిగింది. అంత మాట ఎందుకు అంటున్నారంటే ఎక్కడికి పోయినా వాళ్ళు ప్రజలే అంటున్నారు, అయ్యా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలతోని మేము మోసపోయినామని చెప్పేసి ఇవాళ ప్రజలే అంటున్నారంటే దానికి కారణం ఈ యొక్క కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాలు. మహిళా సోదరులకి మరి ఎంత వచ్చినాయో వాళ్ళే చెప్పాలా. అదేవిధంగా విధంగా చూసినట్టయితే ఇవాళ మనం 2000 పెంచినంటే ఇది డబల్ చేస్తా 4000 ఇస్తున్నాయి. ఇక పింఛన్దారులు కూడా అనుకున్నారు ఇంకేముంది వచ్చేసింది నాకు 4000 అనుకున్నాయి. ఆ 4000 ఒకటి, ఈ యొక్క 1500 ఇదొక 500 ఒకటి, 5000 ఒకటి, ఇంకా పోతే అటుపక్క 2000 ఒకటి. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో కూర్చొని లెక్కలు వేసుకున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నా ఇంటికి ఇంత డబ్బు వస్తుంది నెలకని చెప్పి. అంతేకాకుండా ఏం చెప్పారు వీళ్ళు, ఇదే కాంగ్రెస్ మేనిఫెస్టో బుక్ నేను తీసుకొని మాట్లాడుతున్నా. ఇందులో ఏం చేశారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇవన్నీ కూడా అమలు చేస్తాం, అందులో 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా అమలు చేస్తాం. అంటే ఈ విధంగా మరి ప్రభుత్వం ఏర్పడ్డది 4 నెలలు అయిపోయింది, 120 రోజులు అయిపోయింది. ఇప్పుడు మరి డిసెంబర్ 9వ తారీఖునే వెంటనే ఎన్ని వస్తాయని చెప్పే వెంటనే అయితే ఇప్పుడు 4 నెలలు అయిపోయాయి. 4 నెలలు అయిపోయి ఇందుకు ఒక్క హామీ అంటే ఒక్క హామీ కూడా ప్రజల అకౌంట్ లో డబ్బులు పడేటువంటి హామీ ఒక్కటి కూడా నెరవేరలే. ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం, అధికార పక్షం ఇచ్చిన హామీలని ప్రజలకు చేయకపోతే, ప్రజలకు నెరవేర్చకపోతే ప్రజల తరఫు నుండి ప్రజల యొక్క బలంగా దాన్ని విలిపించి బలంగా అధికార పక్షం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం ప్రతిపక్షం చేస్తారు. ఇవాళ బీజేపీ మోడీ గారు తమిళనాడుకి నీళ్లు ఇవ్వడం కోసం ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజ్ కట్టి నీళ్లను నిలబెట్టి గోదావరి నీళ్లు తమిళనాడుకి తీసుకుపోతా అంటారు. ఒకవేళ అదే జరిగితే మన గోదావరిలో మనకున్న మిగులు జలాల మీద ఉన్న వాటా ఏదైతే ఉన్నదో అందులో తమిళనాడుకు తీసుకుపోయి ఇస్తా ఉంటే తీవ్రంగా నష్టపోయేది మనమే. కానీ దానికి వ్యతిరేకంగా మాట్లాడగలిగే శక్తి బీజేపీకి ఉంటుందా? మోడీ గారు తీసుకున్న నిర్ణయానికి ఉండదు. అట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఏర్పాటుని ప్రకటించిన తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. కానీ తెలంగాణ కోసం బలంగా పోరాడింది ఎవరే అంటే అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వం. ఎంత బ్రహ్మాండంగా ఉండే మన 10 ఏళ్ల పాలన. కేసీఆర్ గారు ఎక్కడ చూసినా కూడా బ్రహ్మాండంగా ఇక్కడ పోతా అంటే పంటలు, రోడ్ల పడి ధాన్యాలు, నీళ్లు, చెరువులు అయితే ఎక్కడ కూడా ఒక్క చుక్క ఈ జూన్లో కూడా మత్తడి పోసేది, మేలో కూడా మత్తడి పోసేది, ఎండాకాలంలో కూడా మత్తడి పోసేది. నీళ్ళు చూసిన వాళ్ళం. ఇప్పుడు భూగర్భ జలాలు పోయినాయి, కిందికి అడగండిపోతున్నాయి, చెరువులలో నీళ్ళు లేవు. పాలేరు రిజర్వాయర్ లాంటి ప్లేసులలో నీళ్ళు లేకపోతే మొట్టమొదటి ప్రచారమే పాలేరు రిజర్వాయర్ మిడిల్ ప్రాజెక్టులకు పోయి నీళ్లు లేవని చూపించడం జరిగింది. అక్కడి నుంచి స్టార్ట్ చేశాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే సమర్థవంతమైన నాయకులు ఉంటే రైతులకు ఏం కావాలో తెలుసుకొని అవన్నీ చేస్తారు. తెలంగాణ రాష్ట్ర విభజన కాకముందు మొత్తం రాష్ట్రం అంతా కొడితే మన తెలంగాణ జిల్లాలలో దాదాపు ఒక 28 నుంచి 30 లక్షల టన్నులు ఉండేది ధాన్యం పంట. కానీ 10 ఏళ్లలో సాధించింది ఏం తెలుసా? 10 టైమ్స్ ఎక్కువ, 10 సార్లు ఎక్కువ. అంటే 3 కోట్ల టన్నుల ధాన్యం పండించే పరిస్థితికి రైతులను తీసుకొచ్చారు, నీళ్ళ వసతి కల్పించారు, అన్ని కూడా చేశారు.